అందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మనకు దేవుడు ఇచ్చిన ధన్యతను మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని మాటలు వినేవారంగా, దేవుని మాటలను చదివేవారంగా, వాటి చొప్పున చేసే ధన్యతను మనము కలిగి ఉందుము గాక. మనం గమనించినట్లయితే భూమి మీద మనము వివాహ సమయంలో మంచి సంబంధం కావాలని కోరుకుంటాం. అలాగే ఇతరులతో స్నేహం చేసేటప్పుడు కూడా మనకి మంచి స్నేహం కావాలని కోరుకుంటాం. అలాగే మన సహవాసం ఎవరితో అయినా కానీ మంచిదిగా ఉండాలని కోరుకుంటాం. అయితే మనము కూడా మంచిగా ఉన్నట్లయితే మనమే ఇతరులకు మంచి సహవాసం, మనం కూడా మంచిగా ఉన్నట్లయితే మనమే ఇతరులకు మంచి సంబంధమై ఉంటాం కనుక, అలాగే మనము ఇతరులకు మంచి స్నేహం చేసేవారమైతే మనమే ఇతరులకు మంచి స్నేహితులమై ఉంటాం కనుక మనం అలాంటి ధన్యతను కలిగి ఉందాం. ఎందుకనగా భూమి మీద మనకు అన్నీ మంచిగా కావాలని కోరుకుంటాం. అలాగే మనము మంచిగా ఉన్నట్లయితే మన తోటి వారిని కూడా మనం మంచిగా మార్చుకునే ధన్యతను కలిగి ఉంటాం కనుక భూమి మీద ఇంతకు మునుపు దేవుడు సృష్టించిన తర్వాత భూమిని చూచినప్పుడు సమస్తము మంచిగా ఉండడానికి దేవుని వాక్యం సెలిసిన కనుక మనము మారు మనసు పొందిన తర్వాత మంచి ఫలాలు ఫలించే ధన్యతను కలిగి ఉందాం. ఎందుకనగా మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి తిరిగి అగ్నిగుణంలో వేయబడును గనక మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మంచి ఫలాలు ఇచ్చే చెట్టుగా మనం ఫలించే ధన్యతను కలిగి ఉందాం. ఇలాంటి ధన్యతను భూమి మీద శేషమైన ప్రజలందరూ పొందులాగిన ప్రార్థిద్దాం, ప్రకటిద్దాం. ఎందుకనగా సమస్తము దేవుని మహిమే గనక మనం దేవుని మహిమను కోరుకుంటూ మనము దేవుని యొక్క కృపచేత ఫలిస్తూ మన ఫలములు నీచునుడి ద్వారా దేవుడు మహిమపరచబడును కనుక అలాంటి ధన్యతను మనము కలిగి ఉందాం. ఎందుకనగా భూమి మీద మనం ఫలించినట్లయితే దేవుడు మహిమపరచబడతాడు కనుక మంచి ఫలాలు ఇచ్చే వారంగా తగిన కాలమున మనము దేవుని వాక్యం వింటూ వాటి చొప్పున చేసే ధన్యతను మనము కలిగి ఉండే ధన్యతను భూమి మీద శేషమైన ప్రజలందరితో పాటు మనము కూడా కలిగి ఉందుము గాక. ఇలాగ మన జీవితంలో మంచి సంబంధము, మంచి సహవాసము, మంచి స్నేహము కలిగి ఉన్నట్లుగా దేవుడు మనల్ని నడిపించును గాక. అలాంటి ఆత్మ ద్వారా మనము భూమి మీద దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఇలాంటి ధన్యతను పొందుదుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.